ఇప్పుడు మనకి ఇంతకుముందు 40 ఇయర్స్ తర్వాత రెగ్యులర్ చెకప్స్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ఏజ్ కట్ డౌన్ ఇంకా తగ్గుతోంది 25 ఇయర్స్, బికాస్ ఇంకా యంగర్ పాపులేషన్లో మనము డిసీజ్ చూస్తున్నాం కాబట్టి. సో ప్రాబ్లీ 25 ఇయర్స్ తర్వాత రెగ్యులర్ చెకప్. రెగ్యులర్ చెకప్స్ అంటుంటారు. చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇంటికి వచ్చి తీసుకెళ్తానంటారు. లైక్ అంటే కార్డియాక్ రిలేటెడ్, ఐ మీన్ ఎలా అనిపిస్తే పోయి చెక్ చేయించుకోవచ్చు, లైక్ సిమ్టమ్స్ కానీ లైక్ అదర్ థింగ్స్. లేదు రెగ్యులర్ చెకప్ ఏమైనా చేయించుకోవాలి 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి. ఈ ఇంటికి పిలిచి ఈ షుగర్లు కొలెస్ట్రాల్ వరకు ఓకే కానీ, బట్ బెటర్ టు సీ యువర్ ఫిజిషియన్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అన్ ఇయర్. నో రాంగ్. మీరు సొంతంగా మీరు ఇన్వెస్టిగేషన్కి ఇవ్వడం కంటే ఒకసారి వెళ్ళి మీ డాక్టర్ని విజిట్ చేసి చూజ్ ఏ డాక్టర్, పికప్ ఏ డాక్టర్ ఎవ్రీ ఇయర్. డాక్టర్తో మీకు ఆ డాక్టర్కి మీ ప్రొఫైల్ తెలిసి ఉంటుంది కంప్లీట్లీ. ఫస్ట్ మిమ్మల్ని క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తారు. ఓకే, సటిల్ సైన్స్ కూడా డాక్టర్కి అర్థమవుతాయి. సో సీ ఏ డాక్టర్. బ్లైండ్గా ఇన్వెస్టిగేషన్స్ ఇవ్వడం కంటే డాక్టర్ని చూసి డాక్టర్ అడిగిన ఇన్వెస్టిగేషన్స్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం డయాగ్నోస్టిక్ సెంటర్స్లో అవేవో ప్యాకేజెస్ అని చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సి ఎందుకంటే వై డూ వీ నీడ్ టెస్టోస్టెరాన్ ఇన్ విమెన్, ఈస్ట్రోజన్ ఇన్ మెన్? నార్మల్ యంగ్ అడల్ట్స్కి, హెల్దీ అడల్ట్స్కి అవన్నీ అవసరం లేదు కదా. ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్స్ ఇన్ ఫీమేల్స్ అవసరం లేదండి. అవన్నీ అవసరం లేదండి. ఇప్పుడు నా దగ్గరకు వస్తే నేను చాలా అంటే కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ రాస్తాను నేను. ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్, కొలెస్ట్రాల్ లెవెల్స్, షుగర్స్. రెగ్యులర్ డాక్టర్ని కలిసి ఈ చెకప్ చేయించుకోవడం అంటే బెటర్. ఏవి అవసరమో అవి చేయించుకుంటే సరిపోతుందండి. అవన్నీ అవసరం లేదు.